హలో హాయ్ అండి. ఈ బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినడానికి ఎలానో లేదు. ఈ సండే మీరేం చేసుకున్నారు? మేమైతే ఫిష్ బిర్యానీ చేసుకున్నాం. ఇంకా ఫిష్ బిర్యానీ ప్రాసెస్ వచ్చి సేమ్ చికెన్ బిర్యానీ లాగానే చేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్లో బిర్యానీ స్పైసెస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, గార్లిక్ జింజర్ పేస్ట్, పసుపు అన్నీ వేసుకుని బాగా కలుపుకొని, అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక 15 మినిట్స్. అవును, మన సైడ్ బాగా ఎండలుగా ఉన్నాయంట. అండమాన్లో అయితే చల్లగా బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇంకో 15 డేస్లో మా బాబుకి సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తున్నారు. వీళ్ళు మామూలుగానే బుక్స్ తీయరు, ఇంకా హాలిడేస్ అంటే అస్సలు ముట్టుకు. ఇంకా అండమాన్లో సమ్మర్ క్యాంప్స్ పెడతారు. ఇంకా దానికి పంపించడం బెటర్ అనుకుంటున్నాము. మొన్న ఒక 1 మంత్ భీమవరం వెళ్ళొచ్చాము. మొత్తం అన్నీ మర్చిపోయాము. మళ్ళీ అన్నీ ఫస్ట్ కాడ నుంచి నేర్పించుకోవాల్సి వస్తుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? మన టైంలో అయితే కొట్టు మరీ చదివించేవాళ్ళు. వీళ్ళనైతే మనం తిడుతుంటేనే ఏడ్చేస్తున్నారు. ఇంకా సరేలేండి. ఇంకా బిర్యానీ ప్రాసెస్ చూస్తే రైస్ కుక్ చేసుకుందాము. ఇంకా రైస్లో బిర్యానీ లీఫ్, బిర్యానీ స్పైసెస్, కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుని బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేయాలి దాంట్లో. తర్వాత రైస్ ఒక 80%, 85% కుక్ అయ్యాక ఈ ఫిషెస్ పైన, గ్రేవీ పైన ఈ రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకుంటూ గీ వేసుకోండి, లేయర్కి చాలా బాగా వస్తుంది. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బిర్యానీ ఎలా ఉంటుందో అనుకున్నాను. మా వారికి ఫిష్ బిర్యానీ అంటే అంత నచ్చదు, కానీ బాగుందన్నారు. Thanks for watching.